తెలియనప్పుడు సీజ్ చేయడం ఎట్ట కుదురుద్ది? లేదు. ఇక 4 నెలల తర్వాత నాకు నివేదిక వచ్చింది, ఏం చేయాలి? అది అప్పుడు కలిసి అని తెలిసింది, లోపు అమ్మేశాడు. ఏం చెయ్యాలి? ఇది ప్రాక్టికల్ సమస్య అండి. ఈ వార్త నేను అప్పుడు రాసా 94-95లో. ఇవాళకి తర్వాత నేను పనిచేసే ప్రతి సంస్థలో దాని మీద స్టోరీలు చేయించేవాడిని, సీరియల్గా వేసేవాళ్ళం కూడా. కానీ ఏంటి పరిష్కారం? ఏమన్నా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా? ఎక్కడో. ఎందుకు చెప్పండి, మీరు ఒకసారి గుర్తు చేసుకుని TV9 మేము ఒక క్యాంపెయిన్ చేసి కొట్టాం మంచినీళ్ళ వీటి మీద. వాటిట్లో ఏమేమి ఉండాలి, మంచినీళ్ళకి సంబంధించినటువంటి కేంద్రాలు. ఇప్పుడు అమ్ముతున్నారు కదా నీళ్లు, అందరూ బాటిలే కదా కొనుక్కుంటుంది. ఇదివరకు వీధి పంపుల దగ్గర ఆడవాళ్ళు లైన్లో నుంచునేవాళ్ళు, ఇప్పుడు ఆ వాటర్ డబ్బాలు పట్టుకుని మగవాళ్ళు అవి అమ్మే షాపుల దగ్గర నుంచుంటున్నారు, అంతే కదా? లేదా ఇళ్ళ దగ్గరికి ఆ డబ్బాలు వస్తున్నాయి. మనకి ఇప్పుడు ఏంటి, ఒక మానసికంగా పడిపోయింది, మన ఇంటికి వచ్చే మంచినీళ్ళు మంచివి కాదు, అవి కేవలం కాళ్ళు కడుక్కోవడానికి, అంటు దొంగకోవడానికి వీటికే వాడదాం. మనం తాగడానికి మాత్రం ఇలా ఇవే వాటర్ బాటిల్ 20 రూపాయలు ఇప్పుడు ఇవే కొంటున్నారు. మాక్సిమం 100కి 60 మంది కొంటున్నారు. 40 మంది లేబర్ కొనకపోవచ్చు, 60 మంది అయితే కొంటున్నారు. ఈ కొన్నటువంటి దాంట్లో అవి ఏం పెడుతున్నారు దాని బోర్డు? ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఏంటి? మనం దాగే నీళ్ళే కదా దాంట్లో కలిపేదాడు, దాన్ని ప్యాక్ చేసిస్తారా? దాంట్లో